సాయి ఆరుష్. హాయ్ ఆరుష్. ఆరుష్, how are you? Hi sir. How are you, Arush? Sir, I'm fine sir. Fine. What are you going to sing? Sir, గల్లు గల్లు మని. Okay, next. రాసినది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, మ్యూజిక్ ఏమో మణిశర్మ గారు, పాడినది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, మల్లికార్జున్ గారు. Beautiful. All the best. ఘల్లు ఘల్లు మని సిరిమూవల్లే చినుకే చేరగా, ఝల్లు ఝల్లు మని పులకింతల్లో పుడమే పాడగా, ఘల్లు ఘల్లు మని సిరిమూవల్లే చినుకే చేరగా, ఝల్లు ఝల్లు మని పులకింతల్లో పుడమే పాడగా, హరివిల్లు ఎత్తి కరిమబ్బు వానవాణాలే వేయని, నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి గడగళ్ళే తీరని, జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా, రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా, జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా, రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా. చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా, రాకాసులు ఇక లేరని ఆకాశానికి చెప్పని, ఈ రక్తాక్షర లేఖని ఇప్పుడే పంపని, అన్నం పుణ్యం ఎరుగని మా సీమకి రమ్మని, ఆహ్వానం అందించని మెరిసే చూపుని, తొలగింది ముగ్గు అని నీలి మబ్బు మనసారా నవ్వని, చిరు జల్లు ముంగు మన ముంగిలంత ముత్యాలే చల్లని, ఆశా సుగంధమై నేలంతా సంక్రాంతి గీతమే పాడేలా, శాంతి మంత్రమై గాలంతా దిశలన్నీ అల్లని ఈ వేళ, జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా, రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా. భూమిపై ఇంద్రుడు పిలిచెరా, వరుణ వరదై పలకరా, ఆకాశాన్ని లదించరా కురిసే వానగా, మారని యాతన తీర్చగా, మాతల రాతలు మార్చగా, ఈ జలయజ్ఞం సాక్షిగా తలనే వంచరా, మహారాజు తానే సమిధల్లె మారి నిలువెల్లా వెలిగెరా, భోగాన్ని విడిచి త్యాగాన్ని వలచి తాపసిగా నిలిచెరా, జనక్షేమమే తన సంకల్పముగా, తన ఊపిరి హోమ జ్వాలలుగా, స్వర్గాన్నే శాసించెనురా, అమృతమును ఆహ్వానించెనురా, జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా, రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా. ఘల్లు ఘల్లు మని సిరిమూవల్లే చినుకే చేరగా, ఝల్లు ఝల్లు మని పులకింతల్లో పుడమే పాడగా, హరివిల్లు ఎత్తి కరిమబ్బు వానవాణాలే వేయని, నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి గడగళ్ళే తీరని, జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా, రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా, జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా, రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా.
వాట్ అ సాంగ్. థ్యాంక్ యూ అన్న. అది మధ్యలో అదంతా ఇట్స్ ఓకే, చిన్న చిన్న కన్ఫ్యూజన్లు వస్తాయి కదా, పర్వాలేదు కదా, ఇట్స్ ఓకే. ఓకే అన్న. ఓకే సునీత గారు. ఆరుష్, మ్యామ్. నాన్న నువ్వు పాడుతుంటే ఎంత ముద్దుగా ఉందో తెలుసా. నీకు ఫస్ట్ ఆలోచించి మార్కులు వేస్తున్నాను నేను. అరే వెయ్యాలా వద్దా, అసలు ఎందుకు మార్కులు వేయాలి, వేసేయండి మేడం. అసలు ఏదైనా తక్కువ మార్కులు వేయాలంటే నాకే మనసు ఒప్పట్లేదు, అలా ఉంది. సో మధ్యలో ఎందుకు నన్ను మర్చిపోయావు? మ్యామ్ కన్ఫ్యూజ్ అయ్యాను. ఎంత స్వచ్ఛంగా ఉంది నాన్న నీ ప్రజెంటేషన్. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకా చాలా 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 ప్రాక్టీస్ చేయాలి నువ్వు, ఓకే మ్యామ్. అది మాత్రం గుర్తుపెట్టుకో. ఓకే థ్యాంక్ యూ మ్యామ్. గురుగారు. సాయి ఆరుష్, సార్. ఈ పాట పాడమని ఎవరు చెప్పారు? వీళ్ళు చెప్పారా, నువ్వే ఎంపిక చేసుకున్నావా? సార్ నేను చూస్ చేసిన ఫైల్లో ఇది సెలెక్ట్ అయింది. చాలా మంచి పాట, చాలా గొప్ప పాట ఎంపిక చేసుకున్నావు. నిజంగా ఈ పాటను రచించినందుకు సీతారామశాస్త్రి గారు, స్వరపరిచినందుకు మణిశర్మ గారు, ఈ పాటలో అభినయించిన చిరంజీవి గారు, అట్లాగే ఈ పాటను మనకందించిన బాలు గారు, అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అట్లాగే మల్లికార్జున గారు నాకు బాగా స్నేహితులు. బాలు గారితో కలిసి పాడే అదృష్టానికి నోచుకున్నందుకు మల్లి గారు అంతే. ఇంకా ఇందులో నాకు నచ్చిన ఒక వాక్యం చెప్తాను. హరివిల్లు అంటే విల్లు ఆకారంలో ఉంటుంది కదా, వాన విల్లు అంటాం, హరివిల్లు అంటాం, ఇంద్రధనస్సు అంటాం. ఆ విల్లునెత్తి కరిమబ్బు, నల్లని మబ్బు ఆ విల్లునెత్తి మన భూమి మీద వాన బాణాలు వేస్తుందంట. హరివిల్లు ఎత్తి కరిమబ్బు వాన బాణాలే వేయగా. ఈ అన్ని మాటలు, అన్ని పదచిత్రాలు, భావచిత్రాలు ఆనందాన్ని కలిగిస్తూ ఒక్క పదచిత్రం మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అదేంటంటే ఆశా సుగంధమై నేలంతా. మట్టి వాసన, మట్టి పరిమళం ఉంటాం, కానీ ఆశా సుగంధం అనే మాట గురుగారు ఎక్కడి నుండి తీసుకొచ్చారో ఏంటో. మహానుభావులు సీతారామశాస్త్రి గారు. మనమందరం ఒక వేటూరి గారు, ఒక ఇళయరాజు గారు, ఒక సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, ఒక బాలు గారి కాలంలో ఉన్నందుకు మన జన్మలన్నీ ధన్యం. థ్యాంక్ యూ జడ్జెస్. ఈ ఏజ్లో కొన్ని రేంజెస్ టచ్ కష్టం అవుతుంది. నువ్వు ప్రయత్నించావు, బాగానే ప్రయత్నించావు, కానీ ఆ నోట్స్ అంటే మనం ప్రాక్టీస్ చేయగా ఆ నోట్స్ టచ్ అవ్వడానికి వస్తుంది అనమాట, అలవాటు అవుతుంది తర్వాత. ఆ ప్రాక్టీస్ అది చేస్తూ ఉండాలి. ఓకే, వెరీ వెల్ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళి కూర్చోపు. ఓకే. ఫ్రెండ్షిప్ సాంగ్స్ తో మీ ముందుకు రాబోతున్నారు. ఉన్న మామిడి కొమ్మ మీద గూడు రెండున్నాయి. యాగప్రియ పాడిన పాట చాలా బాగా వచ్చింది. పొద్దున చిలుకను చూడండి, ముద్దు ముద్దుగా ముచ్చటలాడండి. చాలా ప్రేమగా, ఆత్మీయంగా పాడారు. చిలుక ఊగదు కొమ్మ ఊయలా. ఎక్కడెక్కడి చిట్టి గువ్వలు, యాడ నుంచో గోరు బంకలు, కాలేజీగా బస్లోన నాట్యం చేసేనే. నీ ముద్దు పేరేంటి? బబ్బు అని పిలుస్తారు. నాకు ఇంకొక ముద్దు పేరు పెట్టాలనిపిస్తుంది, టొమాటో. కన్ను పిల్లల కొంటి నవ్వులు, కుర్ర మనసుల కౌగిలింతలు, కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కేనాలే. రేమన్ గారికి తెలుసా ఇలా పాడొచ్చు ఈ పాటని? మస్తు